హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దట్ నేను వెరైటీ వంటలన్నీ నా ఛానల్‌లో సింపుల్‌గా ఎలా చేసుకోవాలో పోస్ట్ చేస్తానండి. ఈరోజు ఒక సూపర్బ్ వీడియోతో మీ ముందుకొచ్చానండి. కట్టెల పొయ్యి మీద చికెన్. చూసారు కదండీ! ఎంత బాగా ఉడికిపోయిందో. చాలా టేస్టీగా, ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుందండి ఈ చికెన్. ఇప్పుడు మనం చికెన్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూద్దాము. నేనిక్కడ 1½ కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇక్కడ మనకి కావాల్సినవి 3 ఇలాచీలు, 10 లవంగాలు, ఒక స్టార్ అనాస, ఒక జాపత్రి, ఒక మరాఠీ మొగ్గ, 3 బిర్యానీ ఆకులు, 2 దాల్చిన చెక్కలు, కొద్దిగా బండ పువ్వు. ఇక్కడ 4 ఉల్లిగడ్డల్ని కట్ చేసి పెట్టుకున్నానండి. 4 పెద్ద పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నానండి. 4 టమాటోలు మీడియం సైజ్వి, 3 టేబుల్ స్పూన్ అల్లం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 3 టేబుల్ స్పూన్ కారం, 3 టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకున్నానండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కట్టెల పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఈ ఆయిల్లో తీసి పెట్టుకున్న మసాలాలు వేసుకుందామండి. బిర్యానీ ఆకు, మిగతా మసాలాలు. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందామండి. ఈ పచ్చిమిర్చి, కరివేపాకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం, కట్ చేసి పెట్టుకున్నవి. అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. తొందరగా ఉడికిపోతాయి. మూత తీసి కలిపెట్టుకుందామండి. ఇంకాస్త ఉడకాలి. కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకుందామండి. పుదీనా వేసుకున్నాక మూత పెట్టుకొని ఇంకాస్త ఉడికించుకుందాం. ఇంకాస్త ఫ్రై చేయాలి వీటిని. మంట చూసారా ఎంత పెట్టుకున్నానో. ఇప్పుడు మంచి కలర్ వచ్చిందండి. ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చితనం పోయేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పసుపు వేసి బాగా కలుపుకుందామండి. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందామండి. చికెన్ వేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి. చలికాలం కట్టెల పొయ్యి పెట్టుకొని ఇలా వంట చేసుకుంటే చాలా బాగుంటుందండి.
మూత పెట్టుకొని కొద్దిగా ఉడికించుకుందాం. మూత తీసి మధ్యలో కలుపుకుందామండి. అలాగైతే చికెన్ అంతా ఉడుకుతుంది ఈవెన్‌గా. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకి సాల్ట్ వేసానండి. సాల్ట్ వేయడం వల్ల చికెన్ అనేది మంచిగా కుక్ అవుతుందండి. అలాగే ముక్కలోకి కూడా టేస్ట్ అనేది వస్తుందండి ఆ ఉప్పు వల్ల. ఇప్పుడు ఉడికిపోయిందండి కొద్దిగా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి అవి మగ్గనివ్వాలండి. ఇక్కడ మంచిగా కలుపుకుంటున్నా. ఆ టమాటా ముక్కలన్నీ మగ్గిపోయేంత వరకు మనం మూత పెట్టి మగ్గించుకోవాలండి. మూత మధ్య మధ్యలో తీసి కలిపెట్టుకుంటూ ఉండాలండి. మంచి స్మెల్ అనేది వస్తుందండి ఈ చికెన్ అనేది కుక్ అవుతుంటే. ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుందాం, ఉప్పు యాడ్ చేసుకుందాం. 3 టేబుల్ స్పూన్ వరకు కారం, 3 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని కలిపెట్టుకుందామండి. మూత పెట్టుకొని ఇంకాసేపు ఉడికించుకుందాం. ఇలా చాలా సింపుల్‌గా చేసినా కూడా చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుందండి. ఈ ఉప్పు, కారం అనేది ముక్కల్లోకి వెళ్ళి చాలా ఫ్లేవర్‌నిస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. మంచిగా కలపెట్టుకొని. చూసారా ఎలా ఉడికిపోయిందో? ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వరకి యాడ్ చేద్దాం. మళ్ళీ ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకాసేపు ఉడికించుకుందామండి. కొద్దిగా మిక్స్ చేసుకొని. చాలా కలర్‌ఫుల్‌గా ఎంత బాగుందో చూసారా? చూసారా అండి? ఇప్పుడు ఆయిల్ పైకొచ్చేసిందండి. ఇలా ఒక 5-7 మినిట్స్ వరకు ఉడికించుకుంటే ఇలా ఆయిల్ అనేది పైకొస్తుందండి. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకాస్త పుదీనా, కొత్తిమీర వేసుకొని కలిపెట్టుకొని దించడమేనండి. మనకి చికెన్ అనేది ఉడికిపోయింది. చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా, యమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి కట్టెల పొయ్యి మీద. చాలా ఇష్టపడతారు మీ ఇంట్లో వాళ్ళు కూడా. వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే, పక్కన ఉల్లిగడ్డ, నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే ఇంకా బావుంటుంది. అలాగే చపాతీలోకి కూడా చాలా బావుంటుందండి. చూసారా? ఎంత బావుందో? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.